హలో ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని ఒక 10 పచ్చిమిర్చికి తీసుకొని దానిలో కొంచెం జీలకర్ర వేసి శనగిత్తనాలు వేసి సిమ్లో బాగా వేపుకోవాలండి. దించే ఒక్క నిమిషం ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీకు కావాలంటే చిన్నులపాయలు కూడా వేసుకోవచ్చు. దానికి బదులు కొంచెం చింతకాయ పచ్చడి వేసాము, చింతపండు కూడా వేసుకోవచ్చు. దీనిలో ఉప్పు వేసేసి పచ్చి దోసకాయ అయితే చాలా బాగుంటుందండి. దోసకాయని తీసుకునేసి కొయ్యాలి. ఇది చాలా చేదుగా ఉన్నాయి విత్తనాలు, సో అందుకని తీసేసి దానిలో ఉప్పు రుద్దామంటే ఆ చేదు పోతుందండి. ఇది ఒక టిప్పు. అలా 2 మినిట్స్ ఉంచిన తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కుంటే చాలా బాగుంటాయండి. దోసకాయలు పడేయాల్సిన అవసరం లేదు. బెంగుళూరులో చాలా వరకు ఇలాగే ఉంటాయండి. వాటిని చిన్న ముక్కలుగా కోసుకునేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం వేపు పెట్టుకున్న దాన్ని పౌడర్ చేసుకునేసి ఒక బాండీలో తీసుకోండి. బాండీలో కానీ ఒక తపాల్లో కానీ అలా తీసుకుని ఇలా తీసుకున్న వాటిని బాగా రెండు కలిసేలాగా బాగా ఇలా నూరుకోండి. ముక్క మెదక్కుండా బాగా కలిసేలాగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదైతే ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. రోల్ లేని వాళ్ళు ఇలా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.